మంచిది. దేవునికి పరిశుద్ధ మహిమలో వాక్యం వినుచున్న చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. నేను దినాన రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయం మనం ధ్యానం చేస్తాం. 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యెహూని రాజుగా దేవుడు స్థిరపరిచిన రాజుగా ఏర్పాటు చేసిన తర్వాత ఆయన మీద తైలపు బుడ్డితో సేవకుడు వెళ్ళి ఆయన అభిషేకించిన తర్వాత యెహూకి చెప్పిన మాట ప్రకారం అహాబు కుటుంబీకులు చేసిన ఆ పాపాన్ని అహాబు కుటుంబీకులైన ఇజ్రాయేలు గాని ఆ నాబోతు యొక్క పొలంలో నాబోతును చంపిన ఆ విధానాన్ని కానీ దాన్ని బట్టి వచ్చిన శాపగ్రస్తమైన జీవితానికి ప్రతిఫలంగా ప్రతిఫలంగా ఆ శాపాన్ని కొట్టివేయడానికి యెహూని దేవుడు ఏర్పాటు చేసుకొని యెహూను అభిషేకించి అహాబు కుటుంబీకులను నిర్మూలన చేయమని అని చెప్పాడు. ఆయన పిల్లలు ఎవరు కూడా ఆ ఇజ్రాయేలు చేసిన దాన్ని బట్టి పాపం గురించి ఇదంతా కూడా ఆ సంఘటన అంతా కూడా నేను 9వ అధ్యాయంలో మనం ధ్యానించుకున్నాం, మనం చదువుకున్నాం. ఈరోజు 10వ అధ్యాయంలో చూసినట్టయితే యెహూ రాజు అయిన తర్వాత షోమ్రోను పట్టణంలో ఆయన రాజు అయిన తర్వాత ఆయన ఒక తాకీదు రాయించి ఇచ్చాడు. ఏమనంటే అహాబుకి 70 మంది కుమారులు ఉన్నారు. అహాబుకి 70 మంది కుమారులు ఉంటే ఆ 70 మంది కుమారులు కూడా 70 మంది కుమారుల్లో ఎవడైనా ఒకరిని మీరు రాజుగా ఏర్పాటు చేసుకొని మీరు ఆ రాజుగా ఏర్పాటు చేసుకున్న ఆయన తీసుకొని వచ్చి నాతో యుద్ధం చేయండి అని చెప్పి ఇశ్రాయేల్ దేశం అంతా కూడా తాకీదు రాసి పంపిస్తే ఆ ప్రజలందరూ అనుకున్నారు కదా, ఒక పక్క యూదారాజు ఒక పక్క ఇశ్రాయేల్ రాజు ఇద్దరూ కలిసి యుద్ధం చేసినా సరే యెహూతో గెలవలేకపోయారు. ఈ రోజు మనం వెళ్ళి అహాబు కుమారులో ఒకరిని ఏర్పాటు చేసుకుని యుద్ధానికి వెళ్తే మనం గెలుస్తామా అని చెప్పి రాజుగారికి మేము ఎవ్వరితో యుద్ధం చేయమయ్యా, మేము ఎవరిని ఏర్పాటు చేసుకుని నువ్వు ఎలా చెప్తే అలా చేస్తామయ్యా అని చెప్పేసి రాజుగారికి మొత్తం మనం పంపించారు. చూడండి 3వ వచనంలో 10వ అధ్యాయం 3వ వచనంలో, కాబట్టి ఈ తాకీదు మీకు పుట్టిన వెంటనే మీకు మీ యజమానుని కుమారులలో ఉత్తముడును తగినవాడునైనా ఒకరిని కోరుకొని తన తండ్రి సింహాసనం మీద అతనిని ఆసీనుడిగా చేసి మీ యజమానుని కుటుంబీకుల పక్షమున యుద్ధమాడుడి. వారు ఇది విని బహుభయపడి ఇద్దరు రాజులు అతని ముందర నిలవజాలకపోయేరే, మనం ఇట్లు నిలవగలమని అనుకొని అహాబు కుటుంబపు అధికారియు పట్టణపు అధికారియు పెద్దలను పిల్లలను పెంచిన వారును కూడి యెహూకు వర్తమానం పంపి మేము ఈ రాసులము నీ సెలవు ప్రకారము సమస్తము జరిగించదమో, మేము ఎవరిని రాజుగా చేసుకునమో నీ దృష్టికి ఏది అనుకోనమో దాన్ని చేయమని తెలియజేసింది. హల్లెలూయా. ఇప్పుడు రాజు వచ్చి ఆ ప్రజలందరికీ కూడా వర్తమానం పంపాడు. ఎవరికి? ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేల్ రాజులందరికీ కూడా వర్తమానం పంపగా ఆ వర్తమానం ప్రకారం ఈ ప్రజలందరూ కూడా మళ్ళా ప్రత్యుత్తరం ఇస్తున్నారు, మీ ఎవరిని కూడా రాజుగా ఏర్పాటు చేసుకోము. ఇద్దరు రాజులు కలిసి వస్తేనే నీ మీద యుద్ధం చేసి గెలవలేకపోయారు, మేము ఒకటి కలుపుకొని మేము యుద్ధం చేస్తామా, ఎందుకు వచ్చిన మాకు బాధ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆ యుద్ధం చేయడానికి కానీ అలాగే రాజుని ఏర్పాటు చేసుకోవడానికి కానీ ఏ మాత్రం కూడా ఒప్పుకొనక ఏమాత్రం కూడా వారు అంగీకరించగా వాళ్ళు వెళ్ళి ఈ మాట సెలవిచ్చారు. అయిన తర్వాత అయితే నువ్వు ఎలా చెప్తే మేము అలా చేస్తాను, ఏం చేయమంటే అది చేస్తామని చెప్పి చెప్పారు. చెప్పిన దాన్ని బట్టి అప్పుడు యెహూ అంటున్నాడు కదా, సరే మీ రాజుకి 70 మంది కుమారులు ఉన్నారు, 70 మంది కుమారుల తల తీసుకొచ్చి రేపొద్దు నా దగ్గర పెట్టండి అన్నాడు. అంటే ఈ ప్రజలందరూ కూడా జనులందరూ వెళ్ళి రాజు యొక్క 75 మంది కుమారుల తలలు తీసుకొచ్చి ఓ గంపలో పెట్టి రాజుగారి దగ్గర పెట్టారు. రాజుగారి దగ్గర పెట్టగానే ఉదయాన్నే లేచి ఆ తలలన్నీ కూడా వరుసగా పేర్చి యెహూ ప్రజలందరితో మాట్లాడుతున్నాడు అనమాట. ఏమని మాట్లాడుతున్నా అంటే, నన్నైతే నా యజమానుని చంపి రాజుగా అయిన వాడని చెప్పేసి నా మీద నింద మోపుతున్నారు. యజమాని చంపినవాడా అని చెప్పి యెజ్బెలు పిలిచింది కదా, ఉమ్రి వంటి వాడా అని చెప్పేసి జిమ్రీ వంటి వాడా అని పిలిచింది కదా, అందుకని చెప్పి ప్రజలందరూ కూడా అదే మాట అంటారని చెప్పేసి యెహూ ఆ తలలన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టి, నేను అహాబుని చంపాను, నేను యెహోరాముని చంపాను, నేను యజమానుడిగా ఉన్న సైనికుడిగా ఉన్న నా యజమాని నేను చంపా, ఓకే నేను కాదని అంటలేదు. ఇప్పుడు 70 మందిని చంపేశారు కదా, వీళ్ళందరూ ఎవరు చంపారు? వీళ్ళందరూ కూడా మీ యజమానులు కాదా? మీ యజమానులు అయినప్పటికీ కూడా మీరు అందరూ చంపారు కదా, నా మీద అయితే నింద మోపుతున్నారు, మీరు చేసిన పని ఏంటి అని చెప్పేసి ఆయన అంటున్నాడు. నిజంగా దేవుని వాక్యాన్ని చూస్తే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకుండానే ఉన్నారు. నీతిమంతుడు ఒకడు లేడు, ఏ ఒక్కడు లేడు. కానీ తన దాకా వస్తేనే ఏదైనా అర్థమైంది, తన దాకా రానంతసేపు ఏది అర్థం కాదు. వారిని వారు కాపాడుకోవడానికి
వారు బ్రతికించుకోవడానికి ఎంత దుర్మార్గం చేయడానికైనా వాళ్ళు సిద్ధపడతారు. నేను ఒకరోజు ఒక కథ చదివాను. ఆ కథలో ఒక ఆయన కనబడుతున్న పోలీసులందరూ చంపేస్తున్నాడు. కనబడుతున్న పోలీసులు అందరూ కూడా చంపేస్తున్నారు. ఏది ఏమైనా సరే అతను పట్టుకొని జైలుకి తీసుకొని వచ్చి అని విచారించినప్పుడు, నువ్వు ఎందుకు చంపుతున్నాడు వారిని అని అంటే, ఆయన అంటున్న మాట ఏంటంటే, వారు నన్ను చంపుతారేమో, వారు నన్ను ఏమైనా చేస్తారేమో అనే భయంతో నేను వారిని చంపుతున్నాను. నేను వారిని చంపాలని గిది కాదు, కానీ నా ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఎదుటివాడి మీద దాడి చేస్తున్నాను అంటున్నాడు. అంటే ఆయన ఇంట్లో అంటున్న మాట ఏంటంటే, ఎవరికి వారు వారిని కాపాడుకోవడానికి, ఎవరికి వారు బ్రతికించుకోవడానికి, ఎలాంటి నేరం చేయడానికైనా, ఎలాంటి పరిస్థితి ఉన్నా వారు కప్పిపుచ్చుకునే పని చేయడానికి ఎంతటి నేరానికైనా ఎంతటి ఘోరానికైనా తెగబడేవారిగానే ఉన్నారు, ప్రయత్నించేవారిగానే ఉన్నారు. అయితే యేహూ చేసిన పని అక్కడ జనులందరూ కూడా, మొత్తం ఉన్న వాళ్ళందరూ కూడా పాపాత్ములుగానే చేశాడు అక్కడ. ఇక్కడ రెండవ దానిలో చూసినట్లయితే ఇప్పుడు యేహూ ఆ ప్రజలందరూ ఇంకో వర్తమానం పంపించాడు. ఇంకో వర్తమానం ఏంటంటే, అహాబు బయలుకి బాగా పూజ చేశాడు, అహాబు బయలుకి చాలా బాగా ఉత్సవం చేశాడు, నేను అహాబు కంటే ఎక్కువగా చేస్తాను అని చెప్పి బయలుని ఎవరైతే ఆరాధిస్తారో, బయలుని ఎవరైతే పూజిస్తారో అందరూ కూడా రండి ఇక్కడ బయలుకి ఆరాధన చేద్దామని చెప్పి వాళ్ళు ఒక ఉత్సవం చేయడానికి మొదలు పెట్టారు. ఇక్కడ బయలు దగ్గర జరిగేది ఏంటంటే, వాళ్ళందరూ కూడా వారి చిన్న పిల్లల్ని తీసుకొచ్చి అగ్నిగుండంలో వేసేవాళ్ళు. వాళ్ళు చేసే అలాంటి ఆరాధన చేసేవాళ్ళు. బయలుకి 2 చేతులు పెడితే, ఆ పెట్టినప్పుడు 2 చేతుల్లో వారి చంటి పిల్లల్ని పెట్టినప్పుడు అలా గనక బలి అర్పిస్తే వాళ్ళకి చాలా ఆశీర్వాదాలు కలుగుతాయి. వారి యొక్క ఆ రోజుల్లో ఉండే పరిస్థితుల్లో వారి యొక్క ఆచారం, వాళ్ళు దాన్ని బట్టి వారి కుటుంబానికి క్షేమం కలగాలి, మా కుటుంబ ఆశీర్వాదం కలగాలని వారు ఏం చేయడానికైనా సిద్ధమే. బ్రతుకుదేరు కోసం వారు ఎలాంటిదైనా సరే చంటి పిల్లలు కోసుకొని చంపుకొని తినేసినా ఆ జనంగా వాళ్ళు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, బయలుకి ఆరాధించే వాళ్ళు ఎవరైతే రండి అని చెప్పి అనగానే మొత్తం అందరూ కూడా కూడుకున్నారు. అందరూ కూడుకున్నప్పుడు అయితే ఈ యేహూ యొక్క ఉద్దేశం ఏంటంటే, బయలుని ఆరాధించే వాళ్ళందరూ కూడా చంపేద్దాం అనుకున్నాడు. ఆ మాట ఎవరికి తెలియదు. అయితే అందరూ కూడా చేరుకున్న తర్వాత 80 మంది బయట కాపలా పెట్టి ఇప్పుడు లోపలికి వచ్చి చెప్తున్నారు, ఇప్పుడు బయలుని ఆరాధించే వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండాలి, యెహోవాను ఆరాధించే వాళ్ళు ఎవ్వరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, అందరూ బయటికి వెళ్ళిపోవాలన్నాడు. అందరూ బయటికి వెళ్ళిపోవాలంటే యెహోవాను ఆరాధించే వాళ్ళు ఎంతమంది వెళ్ళారు ఇక్కడ రాయబడలేదు, కానీ ఆ బయలుని ఆరాధించే వాళ్ళు అందరూ కూడా అక్కడే ఉండగా అప్పుడు 80 మందితో చెప్తున్నాడు, ఒక్కడు బయటికి వెళ్ళినా వారి ప్రాణానికి బదులా మీ ప్రాణం ఇవ్వాల్సిందే అని చెప్పేసి 80 మందికి కఠినంగా చెప్పి ఆ లోపల ఉన్న వారందరూ కూడా సంహరించే పని చేశాడు. అయితే దేవుడు కనికిరాని కోరేవాడే కానీ బలిని కోరేవాడు కాదు. దేవుడు కనికిరాని కోరేవాడే కానీ బలి కోరేవాడు కాదు. అయితే దేవుని తట్టు చెప్పవలసిన వాడు, దేవుని తట్టు తిరగవలసిన వాళ్ళు దేవుని తట్టు తిప్పకుండా వాళ్ళందరూ కూడా సంహరించుకుంటా పోతే ఎవరు మిగులుతారు, ఏమై ఉంటారు? వారు తెలియకనే చేశారు, వారు తెలియకనే ఆరాధించారు. రాజు దేని వైపు తిరిగితే జనులందరూ దాని వైపే తిరుగుతారు. రాజు దేన్ని అయితే వెంబడిస్తాడో ఆ జనులందరూ అలాగే రాజు అలాగే చేశాడు, జనులందరూ కూడా అలాగే చేశారు. వాళ్ళందరూ కూడా చూడు, ఒక మనిషిని ఆయన చంపి యజమాని చంపినవాడా అని చెప్పేసి ఆ మాట కోసం 80 మందిని కూడా చంపేస్తాం, 70 మంది చంపారంటే 70 మంది చంపేసి వచ్చేసారు. అలాగా ఇప్పుడు వీళ్ళందరూ కూడా అనేక మందిని యేహూ చంపేశాడు. యేహూ అనేక మందిని చంపాడు, కానీ దేవుని చిత్త ప్రకారం మాత్రం చేయలేదు, దేవుని ఇష్ట ప్రకారం మాత్రం చేయలే. నెబాతు కుమారుడు యెరోబాము చేసినట్లుగా దేవునికి విరోధమైనదే చేశాడు. నెబాతు కుమారుడు యెరోబాము ఆయన 2 దూడలు పెట్టి దూడలను ఆరాధిస్తుండగా ఆ దూడలను ఆరాధించేవాడిగా ఉన్నాడు, కానీ దేవునిగా మహిమపరిచేవాడిగా యేహూ లేడు. అది దేవుడు అతనికి పాపంగా ఇచ్చినప్పటికీ కూడా దేవుని మాట చొప్పున అహాబు కుటుంబీకులందరి కూడా, దేవుని చిత్తం చొప్పున అహాబు కుటుంబాలందరూ కూడా వారి మీదకి వచ్చిన శాపం అంతా కూడా నెరవేర్చడానికి 1% కూడా నేను తప్పిపోనని దేవునికి లోబడి, దేవుని మాటకు లోబడి, ఏలియా చెప్పిన ఆ మాటకు లోబడి, ఏలియాకి ఎలా అయితే వారిని శాపం శపించాడో ఆ శాపం అంతటి కూడా నెరవేర్చడానికి ఆ రోజు ఆ పని మాత్రం చేశాడు. అహాబు కుటుంబంలో ఎవ్వరూ లేకుండా అదే చేశాడు, కానీ దేవుని తట్టు మాత్రం తిప్పలేకపోయాడు, దేవుని వైపు మాత్రం తిప్పలేకపోయాడు. దేవుడు కనికిరాన్ని కోరేవాడు, బలి కోరేవాడు కాదు. అయితే బలి అర్పించడానికి వీళ్ళు ఉన్నారు, కానీ మనుషుల మీద కనికిరం చూపించని వాడిగానే యేహూ ఉన్నాడు. అంతమందిని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఆయన దేవుని తట్టు తిప్పుకుంటే చాలా బాగుండేది, కానీ ఆ పని మాత్రం చేయలేదు. అయినా సరే దేవుడు అంటున్నాడు, నా మాట చొప్పున చేసావు కాబట్టి, నా మాట చొప్పున అహాబు కుటుంబీకుల శాపం అంతా కూడా
నువ్వు నెరవేర్చావు కాబట్టి నీ 4 తరాలు ఇశ్రాయేలు దేశం మీద రాజుగా ఉంటారని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. చూడండి తర్వాత 29వ వచనంలో, అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన యెరోబాము కారకుడైనట్టు యెహూ కూడా అందుకు కారకుడై బేతేలు దాను అను స్థలములందు బంగారు దూడలను అనుసరించుట మానలేదు. కావున యెహోవా యెహూతో నీలాగు సెలవిచ్చాను, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున అహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారుల 4వ తరం వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులగుదురు. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపములను యెహూ ఏమాత్రమో విసర్జించని వాడై ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడు ఆయన. దేవుడు కనికరాన్ని కోరేవాడు, బలిని కోరేవాడు కాదు. కానీ యెహూ బలి అర్పించడానికి ఎంతైనా వెళ్ళాడు, కానీ కనికరం చూపించే మనసు దగ్గర మాత్రం 1% కూడా లేడు. ధర్మశాస్త్రం కనుక మనం వెంబడించినట్లయితే దేవుడు చేసిన ఆ పనంతా కూడా పాపము చేయకుండా మనం అడ్డుకునే పరిస్థితుల్లో ఎన్నో వస్తాయి. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. దేవుని కృపతోడే ఉండి నడిపించును గాక. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ మీకు వందనాలు. గొప్పవాడమైన మా ప్రభువా మీకు వందనాలు. వాక్యమైన దేవుడు కొద్దిసేపు నాయన మీరు మాతో మాట్లాడినందుకు మీ కృపతో నాయన జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేసి నాయన ప్రభువా, మా హృదయాలు తెరిచిన గ్రహించుకునే జ్ఞానాన్ని మాకు దయచేసి మీరు మహిమ పొందమని, కృపతో వదిలిచేసి మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.